to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. సో నెక్స్ట్ వన్ ఏంటి అంటే, సో మనం తీసుకునే ఆల్టర్నేటివ్ ఎగ్జైటేషన్ మెథడ్స్లో థర్డ్ వన్ వచ్చేసరికి బ్రష్లెస్ ఎగ్జైటేషన్ సిస్టమ్. ఈ యొక్క బ్రష్లెస్ ఎగ్జైటేషన్లో మనకేంటంటే ఇక్కడ, సో ఏదైతే మనం తీసుకునే ప్రైమ్ మూవర్కి షాఫ్ట్ ఉందో ఆ షాఫ్ట్ దగ్గర ఇక్కడ మనకేంటంటే ఇక్కడ మెయిన్ ఆల్టర్నేటర్, మెయిన్ ఎగ్జైటర్, పైలట్ ఎగ్జైటర్, డయోడ్ రెక్టిఫైర్, థైరిస్టర్ కంట్రోల్ రెక్టిఫైర్, రెగ్యులేటర్, ఇలా సీక్వెన్స్కి తీసుకుంటాను అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూడండి ఒకసారి, నేను ఇక్కడ రాస్తాను, ఒక్క నిమిషం. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, సో నేను ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, ఇది మనం తీసుకునే ఆల్టర్నేట్ యొక్క ప్రైమ్ మూవర్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ 3 తీసుకున్నాం. ఒకటేమో మెయిన్ ఎగ్జైటర్, ఇది మెయిన్ ఎగ్జైటర్, ఆర్మేచర్ దగ్గర ఉంది కదా, ఇది మెయిన్ ఎగ్జైటర్. నెక్స్ట్ ఏంటి, మెయిన్ ఆల్టర్నేటర్. సో ఇది వచ్చేసరికి మెయిన్ ఆల్టర్నేటర్. నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్ ఎగ్జైటర్. నెక్స్ట్ వచ్చేసరికి పైలట్ ఎగ్జైటర్. నెక్స్ట్ వచ్చేసరికి డయోడ్ వీల్ రెక్టిఫైయర్. నెక్స్ట్ ఏంటంటే థైరిస్టర్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్. థైరిస్టర్ కంట్రోల్ రెక్టిఫైయర్ అంటే ఇది, సో ఇక్కడ చూడండి. అదేవిధంగా రెగ్యులేటర్. సో ఇలా తీసుకుంటాం అన్నమాట. అయితే ఇందులో మనకు ఏదేది ఎలా వర్క్ అవుతుంది అంటే, సో ఫస్ట్ చూడండి ప్రైమ్ మూవర్. సో ఏదైతే ప్రైమ్ మూవర్ ఉందో ఆ ప్రైమ్ మూవర్లో మనకి ఏంటంటే, సో పైలట్ ఎగ్జైటర్, అదేవిధంగా మెయిన్ ఎగ్జైటర్, అదేవిధంగా మెయిన్ ఆల్టర్నేటర్, ఇలా 3 ఉంటాయి. సో 3 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఏది, పైలట్ ఎగ్జైటర్ ఉంటుంది, మెయిన్ ఎగ్జైటర్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్ ఆల్టర్నేటర్. సో 3 తీసుకుంటాం. అయితే ఇక్కడ నాకు డయోడ్ రెక్టిఫైర్ ఉంది కదా, సో ఇది ఏంటంటే ఇది కూడా మనం ఏం చేస్తామంటే షాఫ్ట్ ఫైన్ తీసుకుంటాం. సో ఇప్పుడు మనం తీసుకునే పైలట్ ఎగ్జైటర్ కానీ, మెయిన్ ఎగ్జైటర్ కానీ, మెయిన్ ఆల్టర్నేటర్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనం తీసుకునే ప్రైమ్ మూవర్ ఏదైతే ఉందో దాని షాఫ్ట్ ఫైన్ ప్లేస్ చేసుకుంటాం అన్నమాట వీటిని. సో అదేవిధంగా ఇక్కడ మనం తీసుకునే డయోడ్ వీల్ రెక్టిఫైర్ కూడా మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ, సో మనం తీసుకునే ప్రైమ్ మూవర్ ఏదైతే ఉందో దాని షాఫ్ట్ పైన ప్లేస్ చేసుకుంటాం అన్నమాట ఈ యొక్క డయోడ్ రెక్టిఫైర్ కూడా. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏదైతే పైలట్ ఎగ్జైటర్ తీసుకున్నామో ఈ యొక్క పైలట్ ఎగ్జైటర్లో మనం ఏం చేస్తారంటే ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ అనేవి తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి పిఎం పర్మనెంట్ మ్యాగ్నెట్ అన్నమాట ఇది. సో ఇక్కడ పైలట్ ఎగ్జైటర్ అనేది దగ్గర ఏం చేస్తాం మనం పర్మనెంట్ మ్యాగ్నెట్ ఆల్టర్నేటర్స్ అనేది తీసుకున్నాం. సో ఇది రోటర్ పైన పర్మనెంట్ మ్యాగ్నెటిక్ పోల్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. ఇది ఈ పైలట్ ఎగ్జైటర్ దగ్గర, సో రోటర్ ఏదైతే ఉంటుందో ఆ రోటర్ పైన ఏంటంటే మనకు పర్మనెంట్ మ్యాగ్నెటిక్ పోల్స్ ఉంటాయి. అదేవిధంగా స్టేటర్ పైన ఏంటంటే 3 ఫేస్ ఆర్మేచర్ వైండింగ్ అనేది ఉంటుంది అన్నమాట ఇక్కడ ఇందులో పైలట్ ఎగ్జైటర్లో. సో రోటర్ పైన ఏమో పర్మనెంట్ మ్యాగ్నెటిక్ పోల్స్ ఉంటాయి, స్టేటర్ పైన ఏమో 3 ఫేస్ ఆర్మేచర్ వైండింగ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. అదేవిధంగా ఈ యొక్క పైలట్ ఎగ్జైటర్ అనేది ఏదైతే జనరేట్ చేస్తుందో ఈ 3 ఫేస్ పవర్ని, సో దీన్ని థైరిస్టర్ కంట్రోల్ బిడ్జ్ ఏదైతే ఉందో, సో ఇది ఈ థైరిస్టర్ కంట్రోల్ బిడ్జ్ ఉంది కదా, ఆ థైరిస్టర్ కంట్రోల్ బిడ్జ్కి ఇస్తుంది. సో ఇక్కడ చూడండి ఏసీ సప్లై. సో ఇక్కడ ఏదైతే పైలట్ ఎగ్జైటర్ ఉందో ఈ పైలట్ ఎగ్జైటర్ దగ్గర వచ్చే సప్లై అనేది మనం ఏం చేస్తారంటే దాన్ని థైరిస్టర్ కంట్రోల్ రెక్టిఫైర్ బిడ్జ్కి ఇస్తుంది అన్నమాట. ఈ థైరిస్టర్ కంట్రోల్ బిడ్జ్ అనేది ఏం చేస్తుందంటే, సో ఏదైతే ఏసీ సప్లై వచ్చిందో ఆ ఏసీ సప్లైని డీసీగా చేంజ్ చేస్తుంది. సో డీసీగా చేంజ్ చేస్తుంది అన్నమాట ఇది. సో ఇది ఈ యొక్క మెయిన్ ఎగ్జైటర్ ఉంది కదా, ఇది ఇక్కడ మెయిన్ ఎగ్జైటర్, ఈ మెయిన్ ఎగ్జైటర్కి ఈ స్టేషనరీ ఫీల్డ్ వైండింగ్ అందిస్తుంది అన్నమాట ఇది. సో ఇక్కడ ఏదైతే మనకు ఈ పైలట్ ఎగ్జైటర్ ఉందో ఈ పైలట్ ఎగ్జైటర్ నుంచి వచ్చిన ఏసీ సప్లై అనేది థైరిస్టర్ కంట్రోల్ రెక్టిఫైర్కి ఇస్తాం. ఈ థైరిస్టర్ కంట్రోల్ రెక్టిఫైర్ ఏం చేస్తుంది, ఏదైతే నాకు ఏసీ సప్లై ఉందో దాన్ని డీసీగా మారుస్తుంది. ఆ డీసీగా వచ్చిన దాన్ని ఏం చేస్తామంటే మనం మెయిన్ ఎగ్జైటర్కి ఇస్తాం. ఈ మెయిన్ ఎగ్జైటర్ అంటే ఏంటి, ఇక్కడ స్టేషనరీ వైండింగ్ అనేది తీసుకుంటాం. ఆ స్టేషనరీ వైండింగ్ సప్లై ఇస్తుంది అన్నమాట ఇది. ఓకేనా. ఇది సో ఆర్మేచర్ అంటేనే స్టేషనరీ కదా అది. ఇప్పుడు ఈ యొక్క మెయిన్ ఎగ్జైటర్ అనేది ఏం చేస్తుంది, ఈ యొక్క మెయిన్ ఎగ్జైటర్ ఏం చేస్తారంటే, సో ఇది ఈ మెయిన్ ఎగ్జైటర్ రోటర్ ఉంటుంది కదా, ఆ మెయిన్ ఎగ్జైటర్ రోటర్లో సో జనరేట్ అయిన ఈ 3 ఫేస్ పవర్ అనేది దీని యొక్క షాఫ్ట్ ఉంటుంది కదా, హాలో షాఫ్ట్, ఈ యొక్క హాలో షాఫ్ట్ ద్వారా ఏం చేస్తారంటే ఇది సో రొటేటింగ్ అంటే సిలికాన్ డయోడ్ ఉంది కదా, ఆ యొక్క సిలికాన్ డయోడ్ రెక్టిఫైర్కి సెండ్ చేస్తాను అన్నమాట ఇట్లా. ఓకేనా. ఇక్కడ ఏదైతే మెయిన్ ఎగ్జైటర్ ఉందో
ఈ మెయిన్ ఎగ్జైటర్లో రోటర్లో జనరేట్ అయిన 3 ఫేజ్ పవర్ అనేదాన్ని ఇదేం చేస్తుంది, హాలో షాఫ్ట్, ఇది షాఫ్ట్, ఈ యొక్క హాలో షాఫ్ట్ ద్వారా రొటేటింగ్ సిలికాన్ డయోడ్ రెక్టిఫైర్ ఉంది కదా, ఇది రొటేటింగ్ సిలికాన్ డయోడ్ రెక్టిఫైర్, ఈ యొక్క రొటేటింగ్ సిలికాన్ డయోడ్ రెక్టిఫైర్కి సెండ్ చేస్తుంది. ఏది, ఈ యొక్క మెయిన్ ఎగ్జైటర్ అనేది. నెక్స్ట్ ఈ యొక్క డీసీ సప్లై మెయిన్ ఆర్మేచర్ ఉంది కదా, ఆల్టర్నేటర్. సో ఇదేంటంటే ఈ డీసీ సప్లై మెయిన్ ఆల్టర్నేటర్ అంటారు దీన్ని. ఇది ఏం చేస్తారంటే ఏదైతే డయోడ్ రెక్టిఫైర్ బ్రిడ్జ్ ఉందో, ఈ యొక్క డయోడ్ బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉందో, సో దీని నుంచి వచ్చే డీసీ పవర్ ఉంటుంది కదా, ఆ డీసీ పవర్ని ఈ యొక్క షాఫ్ట్, హాలో షాఫ్ట్ అంటారు దీన్ని, ఈ యొక్క హాలో షాఫ్ట్ ద్వారా మనం ఏం చేస్తారంటే ఈ యొక్క మెయిన్ ఆల్టర్నేటర్ ఫీల్డ్ వైండింగ్కి ఇస్తుంది అన్నమాట ఇది. సో ఇది మెయిన్ ఆల్టర్నేటర్, దాని యొక్క ఫీల్డ్ వైండింగ్కి ఇది ఇస్తుంది అన్నమాట ఇది. ఓకేనా. ఇక్కడ ఈ యొక్క మెయిన్ ఎంటైర్ సిస్టంలో నాకు ఎక్కడ కానీ బ్రషెస్ కానీ స్లిప్ రింగ్స్ కానీ నో నీడ్ అన్నమాట. ఇప్పుడు మనం తీసుకునే ఎంటైర్ సిస్టంలో సో బ్రషెస్ కానీ అదే యాజ్ వెల్ యాజ్ స్లిప్ రింగ్స్ కానీ సో నో నీడ్. కాబట్టి దీన్ని మనం ఏమంటున్నామంటే ఇక్కడ బ్రష్లెస్ ఎగ్జైటేషన్ సిస్టమ్ అంటున్నాం. అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇందులో కంట్రోల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అంటే, సో ఇక్కడ నాకు ఆల్టర్నేటర్ టెర్మినల్స్ ఉంటాయి కదా, సో ఆల్టర్నేటర్ టెర్మినల్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఆల్టర్నేటర్ టెర్మినల్స్ నుంచి ఇంటర్నల్గా మనకి ఏంటంటే ఇక్కడ సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ఇలా ఉంటాయి. సో వాటి దగ్గర నుంచి ఏం చేస్తుంది, ఇది సిగ్నల్స్ తీసుకుంటుంది. ఆ యొక్క సిగ్నల్స్ని మనం ఏం చేస్తారంటే, అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా వచ్చే సిగ్నల్స్ని ఇదేం చేస్తుంది, మనకు ఏదైతే ఫైరింగ్ యాంగిల్ ఉంటుందో ఆ యొక్క ఫైరింగ్ యాంగిల్ కంట్రోల్ చేసేదానికి ఇది యూస్ చేసుకుంటుంది. అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా వచ్చే సిగ్నల్స్ని ఈ మనం తీసుకునే థైరిస్టర్ బ్రిడ్జ్ ఉంటుంది కదా, అంటే ఇది ఈ థైరిస్టర్ బ్రిడ్జ్, ఈ థైరిస్టర్ బ్రిడ్జ్ అనేది ఈ యొక్క ఫైరింగ్ యాంగిల్, ఆల్ఫా అంటే ఫైరింగ్ యాంగిల్, ఈ యొక్క ఫైరింగ్ యాంగిల్ కంట్రోల్ చేసుకోవడానికి మనం ఏం చేస్తారంటే సో కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా సిగ్నల్స్ అనేవి తీసుకుంటాం. సో దాని ద్వారా మనం ఏం చేస్తాము, సో మెయిన్ ఎగ్జైటర్ ఫీల్డ్ కరెంట్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ ఏదైతే మెయిన్ ఎగ్జైటర్ ఉందో ఇందులో ఈ యొక్క ఫీల్డ్ కరెంట్ కంట్రోల్ చేసుకోవడానికి ఈ ఆల్ఫాను మనం చేంజ్ చేస్తాం అన్నమాట. ఓకేనా. అదేవిధంగా ఆల్టర్నేటర్ అవుట్పుట్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు అన్నమాట. ఏదైతే ఆల్టర్నేటర్ అవుట్పుట్ ఉందో ఆ యొక్క ఆల్టర్నేటర్ అవుట్పుట్ని కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. దేని బేస్ చేసుకొని, ఈ యొక్క ఫైరింగ్ యాంగిల్ బేస్ చేసుకొని. మరి ఈ ఫైరింగ్ యాంగిల్ దేని ద్వారా వర్క్ అవుతుందంటే బేస్డ్ అపాన్ కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ యొక్క అవుట్పుట్ సిగ్నల్స్ బేస్ చేసుకొని ఈ యొక్క ఫైరింగ్ యాంగిల్ అనేది కంట్రోల్ అవుతుంది. సో ఇది క్లియరా అందరికీ. సో ఇక్కడ మనం ఏంటంటే బ్రషెస్ కానీ యాజ్ వెల్ యాజ్ స్లిప్ రింగ్స్ కానీ యూస్ చేయమన్నమాట ఇందులో, ఈ యొక్క ఎంటైర్ సిస్టంలో. సో బ్రషెస్ కానీ స్లిప్ రింగ్స్ కానీ ఎలాంటివి యూస్ చేయము. ఓకే. సో ఇంకొకసారి చెప్తాను చూడండి ఒకసారి బ్రీఫ్గా. సో ఇక్కడ నాకేంటంటే ఫస్ట్ ఇందులో మనకి ఏంటంటే మెయిన్గా మనం తీసుకునే బ్రష్లెస్ ఎగ్జైటేషన్ సిస్టంలో మనకు సో మెయిన్గా సో మెయిన్ ఆల్టర్నేటర్, అదేవిధంగా మెయిన్ ఎగ్జైటర్, పైలట్ ఎగ్జైటర్, డయోడ్ రెక్టిఫైర్, థైరిస్టర్ కంట్రోల్ రెక్టిఫైర్, రెగ్యులేటర్ ఇలా ఉంటాయి. అయితే ఇందులో ఫస్ట్ మనకి ఏంటంటే ఇక్కడ సో పైలట్ ఎగ్జైటర్ అంటారు. సో ఇది పైలట్ ఎగ్జైటర్ అనేది ఉంటుంది, అదేవిధంగా మెయిన్ ఎగ్జైటర్ ఉంటుంది, అదేవిధంగా మెయిన్ ఆల్టర్నేటర్. ఈ మూడు మనం ఏం చేస్తారంటే ఇది డ్రైవ్ చేయడానికి యూస్ చేస్తాం. ప్రైమ్ మూవర్ని డ్రైవ్ చేసుకోవడానికి ఈ 3 అనేది యూస్ చేసుకుంటాం. ఏది, పైలట్ ఎగ్జైటర్ కానీ, మెయిన్ ఎగ్జైటర్ కానీ, మెయిన్ ఆల్టర్నేటర్ కానీ. మరి ఆ డ్రైవ్ మీద వీటిని కనెక్ట్ చేస్తాం. దాంతోపాటు ఇక్కడ డయోడ్ వీల్ రెక్టిఫైర్ కూడా మనం ఏదైతే ప్రైమ్ మూవర్ షాఫ్ట్ తీసుకున్నామో ఆ షాఫ్ట్ పైన ఇది మూడింటిని ప్లేస్ చేసుకుంటాం, యాజ్ వెల్ యాజ్ డయోడ్ వీల్ రెక్టిఫైర్ కూడా ప్లేస్ చేస్తాం. ఓకే. అయితే ఇక్కడ నాకు ఫస్ట్ ఏది ఎలా వర్క్ అవుతుంది. సో ఫస్ట్ పైలట్ ఎగ్జైటర్. ఈ యొక్క పైలట్ ఎగ్జైటర్లో మనం ఏం చేస్తారంటే ఇక్కడ సో పర్మనెంట్ మ్యాగ్నెట్ అనేది తీసుకుంటాం ఇక్కడ. సో పర్మనెంట్ మ్యాగ్నెట్ అనేది తీసుకుంటాం అనమాట. ఇక్కడ పర్మనెంట్ మ్యాగ్నెట్ పోల్స్ తీసుకుంటాం పైలట్ ఎగ్జైటర్లో. అయితే ఇక్కడ నాకేంటంటే సో ఈ యొక్క పర్మనెంట్ మ్యాగ్నెట్ పోల్స్ అనేటివి మనం తీసుకునే పైలట్ ఎగ్జైటర్లో రోటర్లో తీసుకుంటాం. ఓకేనా, రోటర్లో తీసుకుంటాం. మరి ఇందులోనే స్టేటర్ పై ఏం చేస్తామంటే మనం సో 3 ఫేజ్ ఆర్మేచర్ వైండింగ్ అనేది ఉంటుంది అన్నమాట ఇందులో పైలట్ ఎగ్జైటర్లో. సో పైలట్ ఎగ్జైటర్లో మనకి ఏంటంటే సో రోటర్ పై ఏమో పర్మనెంట్ మ్యాగ్నెట్ పోల్స్ ఉంటాయి, స్టేటర్ పై ఏమో 3 ఫేజ్ ఆర్మేచర్ వైండింగ్స్ ఉంటుంది. అయితే ఈ పైలట్ ఎగ్జైటర్ ద్వారా ఏదైతే నాకు పవర్ జనరేట్ అవుతుందో ఆ యొక్క పవర్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ సో థైరిస్టర్ కంట్రోల్ వాల్వ్కి ఇస్తాం. సో థైరిస్టర్ కంట్రోల్ రెక్టిఫైర్కి ఇస్తాం. ఈ థైరిస్టర్ కంట్రోల్ రెక్టిఫైర్ అనేది ఏదైతే నాకు ఏసీ సప్లై ఉందో సో దాన్ని డీసీగా చేంజ్ చేస్తుంది. సో డీసీగా చేంజ్ చేసిన దాన్ని ఈ యొక్క ఫీల్డ్ వైండింగ్ ఉంటుంది కదా, మెయిన్ ఎగ్జైటర్ యొక్క ఫీల్డ్ వైండింగ్కి ఇస్తుంది. సో మెయిన్ ఎగ్జైటర్ ఏదైతే ఉందో దాని యొక్క ఫీల్డ్ వైండింగ్కి సప్లై అనేది ఇస్తుంది. ఇక్కడ ఈ యొక్క మెయిన్ ఎగ్జైటర్ ఏం చేస్తుందంటే నాకు ఈ మెయిన్ ఎగ్జైటర్లో రోటర్లో ఏదైతే పవర్ జనరేట్ అవుతుందో దాన్ని
హాలో షాఫ్ట్ అంటారు. ఈ యొక్క హాలో షాఫ్ట్ ద్వారా మనం ఏం చేస్తాము, సో రొటేటింగ్ సిలికాన్ డయోడ్ రెక్టిఫైర్కి ఇస్తుంది అన్నమాట. ఇది ఈ యొక్క మెయిన్ ఎగ్జైటర్లో రోటర్లో ఏదైతే నాకు జనరేట్ అవుతుందో ఆ జనరేట్ అయిన దాన్ని 3 ఫేజ్ పవర్ని సో హాలో షాఫ్ట్ ద్వారా మనం ఏం చేస్తామంటే రొటేటింగ్ సిలికాన్ డయోడ్ రెక్టిఫైర్కి ఇస్తాం. ఇది రొటేటింగ్ సిలికాన్ డయోడ్ రెక్టిఫైర్. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇక్కడ ఏదైతే నాకు మెయిన్ ఆల్టర్నేటర్ ఉందో, సో ఈ యొక్క మెయిన్ ఆల్టర్నేటర్లో డీసీ సప్లై మెయిన్ ఆల్టర్నేటర్ అంటారు. ఇక్కడ ఈ డయోడ్ ఇది ఉంది కదా, డయోడ్ రెక్టిఫైర్ బ్రిడ్జ్ నుంచి వచ్చే డీసీ పవర్ని ఈ యొక్క హాలో షాఫ్ట్ ద్వారా మనం ఏం చేస్తారంటే సో మెయిన్ ఆల్టర్నేటర్, ఇది మెయిన్ ఆల్టర్నేటర్, ఇది ఈ యొక్క మెయిన్ ఆల్టర్నేటర్లో ఫీల్డ్ వైండింగ్కి ఇస్తాం అన్నమాట సప్లై. సో ఇక్కడ కాబట్టి ఇక్కడ నాకేంటి, మనం తీసుకునే ఎంటైర్ సప్లైలో ఇక్కడ ఏంటంటే నాకు బ్రషెస్ కానీ సిప్పింగ్స్ కానీ ఎలాంటివి లేవు. అయితే ఇక్కడ నాకు ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ సో ఆర్మేచర్ టర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ యొక్క ఆర్మేచర్ టర్మినల్స్ దగ్గర ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఆర్మేచర్ టర్మినల్స్ నుండి మనం ఏం చేస్తాం, ఇక్కడ కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ తీసుకుంటాం. ఇక్కడ ఈ యొక్క కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా సిగ్నల్ అనేది తీసుకుంటాం. అదేవిధంగా సో ఈ యొక్క ఫైరింగ్ యాంగిల్ ఉంది కదా, ఈ యొక్క ఫైరింగ్ యాంగిల్ కంట్రోల్ చేస్తాం అన్నమాట. ఇక్కడ నుంచి తీసుకుని కరెంట్ ట్రాన్స్ఫార్మర్ పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా తీసుకుని సిగ్నల్స్ బేస్ చేసుకొని ఈ యొక్క థైరిస్టర్ కంట్రోల్ రెక్టిఫైర్ దగ్గర ఆల్ఫా అనేది కంట్రోల్ చేసుకుంటాం. ఈ యొక్క ఆల్ఫా అంటే ఏంటంటే ఇక్కడ ఫైరింగ్ యాంగిల్ అన్నమాట. సో ఇది మనకు ఏదైతే మెయిన్ ఎగ్జైట్ ఉందో ఆ మెయిన్ ఎగ్జైటర్లో ఫీల్డ్ కరెంట్ని కంట్రోల్ చేసుకోవడానికి, అదేవిధంగా ఆల్టర్నేటర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ని కంట్రోల్ చేసుకోవడానికి, సో ఆల్టర్నేటర్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ కంట్రోల్ చేసుకోవడానికి, ఫీల్డ్ వైండింగ్ కరెంట్ కంట్రోల్ చేసుకోవడానికి ఈ యొక్క ఆల్ఫా అనేది యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది బ్రష్లెస్ ఎగ్జైటేషన్ సిస్టమ్. సో క్లియర్ అందరికీ, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంది?